మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు గమనించారా? మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు చూడండి, సడన్గా మన వాళ్ళు బాగా ఎక్కువ మంది ప్రయాణం చేసిన ఫ్లైట్ ఆగడంతోనే చాలా ఎక్కువ వీల్ చైర్స్ ఎదురు చూస్తూ ఉంటాయి. మన వాళ్ళు చాలామంది వీల్ చైర్లు ఎక్కి వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమంది మన వాళ్ళు నడవలేకపోతున్నారా అని. ఇది మనకు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కనిపించేటువంటి దృశ్యం. మోర్ ఇండియన్స్ యూజ్ వీల్ చైర్స్, అంటే నడవగలిగిన వారికి కూడా వీల్ చైర్లు ఉపయోగించుకుంటారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అది చెప్పే ముందు మీకు కొంత ఆసక్తికరమైన డేటా కూడా చెప్తాను. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వారి స్టడీ ప్రకారము 12% ఆఫ్ ఇండియన్స్ ట్రావెలింగ్ అబ్రాడ్, విదేశాలకు వెళ్తున్న భారతీయ ప్రయాణికుల్లో 12% వీల్ చైర్ అడుగుతున్నారు. వీల్ చైర్ ఫెసిలిటీ కావాలి అంటున్నారు. ఇందులో మీకు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉందనుకోండి, హైదరాబాద్ నుంచో లేకుంటే ఇండియాలో ఢిల్లీ నుంచో బాంబే నుంచో షికాగో న్యూయార్క్ ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంటే అప్ టు 30% వరకు కూడా వీల్ చైర్ రిక్వెస్ట్లు పెడుతున్నారట. సో ఎయిర్పోర్ట్లు ఎన్నడూ విమానాలు ఎక్కడి వారికి ఒక చిన్న సమాచారం ఏంటంటే, బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో మనకు జనరల్గా కనిపించని ఒక ఫెసిలిటీ, కొన్ని రైల్వే స్టేషన్ కూడా ఈ మధ్య వీల్ చైర్లు పెడుతున్నారు కానీ తక్కువ. ఒక ఫెసిలిటీ ఏంటంటే, ఎయిర్పోర్ట్లలో మనము టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కానీ బుక్ చేసుకున్న తర్వాత కానీ వీల్ చైర్ ఫెసిలిటీ అడగవచ్చు. ఏ అడిషనల్ కాస్ట్ లేకుండానే వీల్ చైర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఎందుకంటే మొబిలిటీ ఇష్యూస్, నడవలేని వారికి ఉపయోగపడేలా ఈ సదుపాయం ఎయిర్ ట్రావెల్లో ఉంది. సో ఈ ట్రావెల్ ఉపయోగించుకునేవారు 12% ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రాక్టికల్గా భారతీయుల్లో ప్రతి 8 మందిలో ఒకరు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నమ్మగలమా? అది రియల్గా అయ్యే అవకాశమే లేదు. అంటే మరి ఎందుకని వీల్ చైర్ అంతమంది ఎక్కువ అడుగుతున్నారు అంటే, క్లియర్గా వీల్ చైర్ మిస్యూజ్ అనేది లేదా వీల్ చైర్ అబ్యూజ్ అనేది ఇండియన్ ట్రావెలర్స్లో, అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్న భారతీయుల్లో ఈ ట్రెండ్ బాగా కనబడుతోంది అని. ఒక ఎయిర్ ఇండియానే మీకు ఎవ్రీ మంత్ 1,00,000 వీల్ చైర్ రిక్వెస్ట్లు వస్తాయట. 1,00,000 ఎవ్రీ మంత్ 1,00,000 వీల్ చైర్ రిక్వెస్ట్లు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అని. సో ఈ స్థాయిలో మరి వీల్ చైర్స్ ఎందుకు మరి అవసరం వస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి కారణాలను కూడా రీసెర్చర్ స్టడీ చేశారు. ఏంటి కారణాలని? ఒకటి, మీకు బిహేవియరల్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఇన్సెంటివ్ డ్రివెన్ రేషనలైజేషన్ థియరీ. ఇది ఇన్సెంటివ్ డ్రివెన్ రేషనలైజేషన్ అంటే మనకు లో కాస్ట్, అంటే దానికి ఏ రకమైన అదనంగా మనకు భారం లేనప్పుడు, ఇక్కడైతే లో కాస్టే కాదు నో కాస్ట్ కూడా, తర్వాత బెనిఫిట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లేనప్పుడు, అంటే రియల్గా నీ వీల్ చైర్ అవసరమా లేదా అని వెరిఫై చేసే పరిస్థితి లేనప్పుడు ఇది ఇన్సెంటివ్గా భావించుతారు. అలాంటి ఇన్సెంటివ్ను ఉపయోగించుకోవడం అనేది సరైన బిహేవియర్గా భావిస్తారు. సో దెర్ ఇస్ అన్ ఇన్సెంటివ్, వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను వాడుకుంటున్నాను, నేను అడిగానా, నా కోసమే ఉందా, ఎయిర్పోర్ట్లో ఎలాగో ఈ ఫెసిలిటీ ఉంది, నేను ఉపయోగించుకుంటున్నాను అనే ఇన్సెంటివ్ డ్రివెన్ రేషనలైజేషన్ మొదటి కారణమని బిహేవియరల్ సైంటిస్ట్ చెప్తున్నాను. రెండవది ఏంటి అంటే సైకాలజీ. సో బిహేవియరల్ సైకాలజీలో స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారు దీన్ని. స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే ఏంటంటే, అవకాశాలు తక్కువగా ఉన్న సమాజాల్లో అవకాశాలంటూ రానే రావు, వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకోవాలి. గ్రాబ్ దెమ్ అగ్రెసివ్లీ, గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. ఆపర్చునిటీస్ రియర్లీ కమ్, వెన్ దే కమ్ గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అంటారు. ఎందుకంటే మన సమాజంలో చారిత్రకంగా స్కేర్సిటీ ఉన్న సమాజం. ఇప్పుడు కొన్ని రంగాల్లో స్కేర్సిటీ పోతుంది. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ప్రివిలేజే, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా ప్రివిలేజే, ఓ స్కూటర్ కొనుక్కోవాలన్నా ప్రీ లిబరలైజేషన్ పీరియడ్లో ప్రివిలేజే. 6 నెలలు వెయిట్ చేసేవారు స్కూటర్ కావాలంటే.
అందువల్ల ఈ ప్రివిలేజెస్కు అలవాటు పడ్డ సమాజం, ఎందుకంటే స్కేర్సిటీ ఉంటుంది కనుక కొరత ఉంటుంది, అంటే అవసరమైన అందుబాటులో ఉండదు. తర్వాత కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా ఓవర్ క్రౌడెడ్గా ఉంటుంది, అంటే అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది, అవకాశాలు తక్కువ ఉంటాయి, పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్స్టిట్యూషన్స్, ఫేర్ డెలివరీ చేసే ఇన్స్టిట్యూషన్స్ వీక్గా ఉన్న చోట ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ పనిచేస్తుంది. ఏంటంటే నేను ఉపయోగించుకోకపోతే ఇంకోటి ఉపయోగించుకుంటాడు. ఓకే, నేను అన్యాయం కదా, వీల్ చైర్ అవసరం ఉపయోగించుకోను అని నేను కష్టపడితే మరి వీల్ చైర్ ఇంకోటి ఉపయోగించుకోడా, అతను వేరే వాళ్ళు ఉపయోగించుకునేటప్పుడు నేను ఉపయోగించుకుంటే తప్పేంటి అనే సైకాలజీ ఉంటుంది అని. ఇది రెండవ కారణం. ఇది మన సమాజంలోనే కాదు, ఓవర్ క్రౌడెడ్గా ఉండి అవకాశాలు పరిమితంగా ఉండే చాలా సమాజాల్లో ఈ ధోరణి ఉంటుంది అని. అయితే మన దేశంలో జనాభా ఎక్కువ కనుక మన వాళ్ళు విదేశాలకు వెళ్ళేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు కనుక వీల్ చైర్ ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు మన వాళ్ళు ఎక్కువగా కనబడవచ్చు నెంబర్. కానీ ప్రపోర్షనేట్గా చూసినప్పుడు ఓవర్ క్రౌడెడ్ సొసైటీసు, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్న సొసైటీస్ నుంచి వచ్చినటువంటి ప్రజల్లో సహజంగా ఉండే ఒక సైకలాజికల్ బిహేవియర్ ఏంటంటే ఈ స్కేర్సిటీ మైండ్ సెట్. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్లలో ఉండేటువంటి స్వభావం. ముఖ్యంగా ఫారిన్ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే మన భాషలో చెప్పేవారు ఉండరు. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు, ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరప్ కావచ్చు, ఇంగ్లీష్ రాని మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు కూడా మీకు విదేశాలకు వెళ్తున్నారు. సో వాళ్ళ పిల్లలకి నమ్మకం ఏంటంటే వీల్ చైర్ కనుక రాస్తే ఇక ఆటోమేటిక్గా ఆ వీల్ చైర్ ఉన్నవాడే తీసుకెళ్తూ ఉంటాడు, ఈ తలనొప్పి ఉండదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు, సరిగ్గా సైన్ బోర్డ్స్ అర్థం కాకపోయినా ఇబ్బంది ఉండదు, రూట్ కన్ఫ్యూజ్ అవుతారేమోనన్న టెన్షన్ ఉండదు, మళ్ళీ ఆలస్యమైతే కనెక్టింగ్ ఫ్లైట్ పోతుందన్న భయం ఉండదు, కనుక సేఫ్గా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అనే మైండ్ సెట్ కూడా ఒక కారణం అవుతుంది. థర్డ్. ఫోర్త్ కారణం ఏంటి అంటే ఎయిర్పోర్ట్లు చాలా లాంగ్ డిస్టెన్స్ ఎయిర్పోర్ట్లలో పెరగడం, అంటే ఎయిర్పోర్ట్ రద్దీ పెరగడం వల్ల టెర్మినల్స్ చాలా దూరం ఉంటున్నాయి. మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చూడండి, ఎయిర్పోర్ట్ మొదలైనప్పటికీ ఇప్పటికీ చూస్తే చాలా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. మీకు బగ్గీ సదుపాయాలు చాలా పరిమితంగా ఉంటాయి, ఎస్కలేటర్లు కూడా అంతటా ఉండవు, దానివల్ల చాలా ఎక్కువ దూరము నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు. ఇది ఫోర్త్ రీజన్. ఈ ఎక్కువ దూరం నడవడం ఓపిక లేక ఈ ఫెసిలిటీ వాడుకోవడం అనేది చాలా సులభంగా కనబడుతుంది. వెన్ కంపేర్ టు ది బర్డన్ ఆఫ్ వాకింగ్ ఫర్ కిలోమీటర్స్, లోపల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అది కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ రీజన్స్ రీత్యా ఆ డైరెక్ట్గా గేట్ దగ్గరికి పోయే రూట్ ఉన్నా కూడా అన్ని షాప్స్ నుంచి రూట్ ఉంటుంది, అన్ని షాపులు తిరుక్కుంటూ పోవాలి నువ్వు, ఎందుకంటే ఆ షాప్ వాడు ఎయిర్పోర్ట్ రెంట్ ఇస్తాడు కదా, అందువల్ల మన బలవంతానైనా షాప్స్కి ఎక్స్పోజ్ చేయాలి. మీరు గమనించండి, అన్ని ఎయిర్పోర్ట్లలో అవసరం లేకపోయినా కూడా మనను ఆ షాపింగ్ ప్లేస్ నుంచి తిప్పుతూ ఉంటారు, ఎందుకంటే దానివల్ల మన డిస్టెన్స్ ఎక్కువ కూడా అవుతుంది, మనం ఎక్కువ నడవాల్సి వస్తుంది డైరెక్ట్గా గేట్ దగ్గరికి పోకుండా. సో అలాంటప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మనల్ని మిస్యూజ్ చేస్తుంది కదా. అంటే ప్రయాణికుల సౌకర్యార్థం నేరుగా గేట్ దగ్గరికి వెళ్ళే రూట్ ఉంటే అనవసరంగా షాపింగ్ ఏరియా నుంచి తిప్పుతున్నారు కదా. షాపింగ్ ఏరియా వేరే పక్కకు ఉంటుంది, గేట్ దగ్గర పోయేవాడు గేట్ ఉంటుంది, షాపింగ్కి వెళ్ళాలనుకున్నాడు అటు పోతాడు కదా అని మనకు అనిపిస్తుంది. అందువల్ల ఆ ట్రెండ్ కూడా కానండి, లాంగ్ డిస్టెన్స్ నడవాల్సి రావడము కూడా ఈ రకమైన, అంటే బర్డన్ ఆఫ్ వాకింగ్ లాంగ్ డిస్టెన్సెస్తో పోల్చినప్పుడు ఇది చాలా, ఈ మిస్యూజ్ ఏమనిపిస్తుంది, పెద్ద ఇదేమంత మిస్యూజ్, దేశాన్ని చాలామంది దోచుకుంటున్నారు నేనేనా అనే భావనకు కూడా కలుగుతుంది. సో ఐదవది ఏంటి అంటే కన్వీనియన్స్. మీకు ఇమ్మిగ్రేషన్ దగ్గర క్యూ ఉంటుంది, సెక్యూరిటీ దగ్గర క్యూ ఉంటుంది, ఆ సెక్యూరిటీ అయితే నానా బీభత్సం, షూస్ ఇప్పు అంటాడు, సాక్స్ ఇప్పు అంటాడు, అసలు వాచ్ తీయమంటాడు, అన్నీ బెల్ట్ తీయమంటాడు. ఇంకా టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా అంగారగ్రహానికి వెళ్ళగలుగుతున్నాం, చంద్రగ్రహానికి చంద్రుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, కానీ ఒక బెల్ట్ ఇబ్బంది, షూస్ ఇబ్బంది, అది స్కాన్ చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ నకశిక పర్యంతం హ్యూమన్ బాడీని స్కాన్ చేసే టెక్నాలజీస్ వచ్చాక కూడా ఇంకా ఎయిర్పోర్ట్లు ఈ మోడర్న్ సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మరి ఎందుకు లేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అన్నీ తీసి డబల్ వేయాలి, సో తర్వాత మనం వెళ్ళాలి, అది మళ్ళీ తీసుకోవాలి, ప్యాక్ చేయాలి, అన్ప్యాక్ చేయాలి,
కాస్త వెయిట్ పెరిగితే అదో గోళ, సెక్యూరిటీ దగ్గర, ఇమ్మిగ్రేషన్ దగ్గర స్టాంప్ వేసుకోవడానికి లైన్లు నిలబడాలి, ఆ క్యూ కదలదు. మన బోర్డింగ్ పాస్ చూపెట్టు అంటాడు, అడిగిన వాడే మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. సో లాంగ్ మీకు పెద్ద లైన్ ఉంటుంది ఉండటానికి, ఆ లైన్ కదలదు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోవడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎయిర్పోర్ట్లలో లేకపోవడం. కాస్త ఇంప్రూవ్ అయిన మాట నిజం, కానీ ఇప్పటికీ కూడా చాలా వేగంగా క్లియరెన్స్ జరగదు. మీరు గమనించండి, ఇమ్మిగ్రేషన్ దగ్గర లైన్లో నిలబడితే ఓ పెద్ద లైన్ ఉంటుంది. ముఖ్యంగా నువ్వు ఎయిర్పోర్ట్లో వెంటనే ఫ్లైట్ దిగకపోతే మాత్రం కాస్త ఆలస్యంగా దిగామనుకోండి, ఆ లైన్ ఇంత బారెడు ఉంటుంది. మనం ఆ లైన్ అంతా ఓపిక్గా గంట సేపు పడుతుంది ఆ లైన్ అంతా క్లియర్ కావాలంటే. దానికన్నా వీల్ చైర్లో పోతే నేరుగా ఈ క్యూ ఉండదు, అన్నీ డైరెక్ట్గా జరిగిపోతాయి. నేను హాయిగా గేట్ దగ్గరకు తీసుకొచ్చి వదిలేస్తాను. సో అందువల్ల ఈ కన్వీనియన్స్ కొరకు కూడా వెళ్తున్నారు. అంటే ఇన్కన్వీనియన్స్ ఎయిర్పోర్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ వల్ల ఇన్కన్వీనియన్స్ ఏర్పడితే, ఆ ఇన్కన్వీనియన్స్ వల్ల కూడా ఈ మిస్యూజ్ అనేది జస్టిఫై అవుతుంది, లెజిటిమైజ్ అవుతుంది. ఇది కన్వీనియన్స్గా భావిస్తారు. సో అందువల్ల ఈ కారణాల రీత్యా మొబిలిటీ ఇష్యూస్ లేకపోయినా కూడా చాలామంది వీల్ చైర్స్ అడుగుతున్నారు. దీని ప్రాబ్లం ఏంటంటే, రియల్గా వీల్ చైర్ అవసరం ఉన్న వారికి వీల్ చైర్ దొరకకపోవచ్చు, వీల్ చైర్ ఆలస్యంగా ఉండొచ్చు. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే ఎంతమంది అడిగినా కూడా వీల్ చైర్లు ఉంటున్నాయి. అది కూడా చూశాను, దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూశాను, మీకు కొన్ని ఎయిర్పోర్ట్లు చూశాను. అసలు వీల్ చైర్ అంటారు. ఈవెన్ నువ్వు బుక్ చేయకపోయినా కూడా వీల్ చైర్ ఆఫర్ చేస్తుంటారు. సో మరి అక్కడ ఎక్కువ వీల్ చైర్లు పెట్టి ఎక్కువ మంది పెడతారేమో తెలియదు, కానీ చాలా వీల్ చైర్లు ఆఫర్ చేసిన ఎక్స్పీరియన్స్. బట్ ఆఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ జనరలైజ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పలేము. అందువల్ల నేను వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్లో తక్కువ మంది కనుక వీల్ చైర్ అడిగారో నాకు తెలియదు. కానీ బట్ ఎనీహౌ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఒకటే కాదు, మొదలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చేయాలి. ఎయిర్పోర్ట్ డిజైనింగ్లో మార్పులు రావాలి. ఎయిర్పోర్ట్లో గ్రేటర్ మొబిలిటీ, ఈజీ మొబిలిటీ ఉండేలా మీకు ఇవాళ టెక్నాలజీస్ వచ్చాయి. ఈవెన్ ఎస్కలేటర్స్, ఈవెన్ నడవడానికి కూడా ఎస్కలేటర్స్ వచ్చాయి. మీకు పైకి వేరే ఫ్లోర్కి వెళ్ళటానికే కాదు, సేమ్ ఫ్లోర్లో కూడా ఎక్కువ దూరం పోయటానికి ఎస్కలేటర్స్ వచ్చాయి. సో ఇలా రకరకాల పద్ధతులను మార్చచ్చు. లేకుంటే బగ్గీ సదుపాయాలను పెంచవచ్చు. లేదు కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను అయితే ఈవెన్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా లోపల కూడా ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చు. చాలా వేగంగా స్కానింగ్ ఎక్విప్మెంట్ పెట్టి అసలు మనిషి లగేజ్ అంతా ప్యాక్ చేసి అన్ప్యాక్ చేయకుండా ఆ బ్యాగ్ అలా ఇస్తే దాని వెంటనే స్కాన్ చేయగలిగే ఫెసిలిటీ పెట్టచ్చు. మోర్ పీపుల్ని పెట్టి తొందరగా కౌంటర్స్ పెంచవచ్చు. ఇప్పుడు పెద్ద క్యూ ఉంది, 4 కౌంటర్లు ఉన్నాయి ఇమ్మిగ్రేషన్ దగ్గర. 10 కౌంటర్లు పెట్టు, 15 కౌంటర్లు పెట్టు, ఏమవుతుంది? అసలు ఎయిర్పోర్ట్ ఛార్జెస్ ఎంత తక్కువనాయా? పెడితే ఆటోమేటిక్గా నీకు 10 కౌంటర్లు ఉన్నప్పుడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది కదా. అది కాదనుకోండి, అయినా మిస్యూజ్ ఉందనుకోండి, ఛార్జ్ ఫర్ ఇట్. మీరు ఒక వీల్ చైర్ ఫెసిలిటీ వాడినందుకు 500 రూపాయలు ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేయమని అంటే చాలామంది కోపం వస్తుందేమో, కానీ పెట్టండి. దానివల్ల డెఫినెట్గా కొంత మిస్యూజ్ ఆగిపోతుంది. నేను ఫ్రీగా వచ్చినప్పుడు వాడేటువంటి స్వభావం వేరుంటుంది, కాస్తంత కాస్ట్ ఉన్న స్వభావం తగ్గుతుంది. అందుకే సామెత ఉంది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు, ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తానంటే ఈఫిల్ టవర్ని కొనేస్తారు అంటారు కదా. సో అందువల్ల ఆ సామెత లాగా ద మోమెంట్ యూ మేక్ ఇట్ కాస్ట్లీ ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అప్పుడు ఏమవచ్చు, ఒక ప్రయాణికుడు ఒక ఫ్లైట్లో ఒక 20 మంది అడిగారు అనుకోండి, 20 × 500 10,000 వస్తాయి. సో అట్లీస్ట్ ఇంకో ఇద్దరికి బాయ్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఇద్దరికి ఆదాయ లైవ్లీహుడ్ కూడా దొరుకుతుంది కదా. సంబడి యూ కెన్ పే 500 అమెరికాకు వెళ్ళి అంత స్థాయిలో టికెట్ పెట్టుకునే వ్యక్తికి 500 నిజంగానే మొబిలిటీ ఇష్యూస్ ఉండి వీల్ చైర్ అవసరం అంటే 500 ఎక్కువ చెల్లించలేడా? సో 500 చెల్లించినప్పుడు నీకు మిస్యూజ్ తగ్గుతుంది, అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 4 కాకపోతే వీల్ చైర్ బాయ్స్ను 10 మంది పెట్టుకోవచ్చు. అది అప్పుడు ఈ మిస్యూజ్ అనేది కూడా ఉండదు కదా. సో వేర్ దెర్ ఇస్ అ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారే. సో అందువల్ల మొదలు ఫస్ట్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి. ఇప్పుడు ఎంత వీలైనంత త్వరగా క్లియర్ చేస్తూ ఉండగలగాలి.
మల్టిపుల్ కౌంటర్స్ పెట్టాలి, ఇలాంటి మొబిలిటీ ఫెసిలిటీస్ పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ డిజైన్, ఎయిర్పోర్ట్ డిజైన్ ఆ రకంగా ఇంప్రూవ్ అయింది అనుకోండి. అనవసరంగా షాపింగ్ ఏరియాలు తిప్పకుండా చూడాలి. సో ఇలాంటివి చేయగలిగారనుకోండి, డెఫినెట్గా వీల్ చైర్ యూజ్ తగ్గుతుంది. అది అయిపోయినాక నెక్స్ట్ సైకలాజికల్ చేంజ్ ఎలా తేవాలి. నార్మల్గా ఎయిర్లైన్స్ అలా అప్పీల్ చేస్తుంటారు, అవసరమైతే తప్ప యూజ్ చేయకని వీల్ చైర్ అని. బట్ అపీల్స్తో నడవదు కదా. హ్యూమన్ బిహేవియర్ను స్వచ్ఛందంగా మారాలి అంటే మారదు, స్ట్రక్చరల్ చేంజెస్ మాత్రమే. ఇప్పుడు మీకు మీకు కారుణ్య సిద్ధాంతం పెట్టి బాగా 1000 కోట్ల డబ్బులున్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులో సగం పేదవాళ్ళకు పంచాలి అంటే పంచుతారా? మనిషి అలా మారి వెంటనే పంచుతారా? అందువల్ల స్ట్రక్చరల్ చేంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినప్పుడే ఆ సైకాలజికల్ చేంజెస్ కూడా వస్తాయి.